భూపాలపల్లిలో రాజలింగం హత్య కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. లైవ్ లో చూద్దాం. Okay, then we will start the press conference. First of all, Andarki Namaskaram and thank you Andarki that you have come on the short notice and anta morning ikkada raavadam jarigindi. So andaru press media mitrulaki ధన్యవాదాలు. About the murder గురించి. So 19 February రోజు నాగవెల్లి రాజలింగమూర్తి అతనికి మర్డర్ చేయడం జరిగింది at evening 7 o'clock. ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేట్ ఉన్నాడు. సో అయిన తర్వాత వి షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాలపల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 in crime number 117/225 under section 191 subsection 2, 191 subsection 3, 61 subsection 2, 126 subsection 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వి ఫార్మ్ స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్గా ఇంటర్వెన్షన్ చేసి మేము టోటల్ 10 యాక్టివ్స్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 యాక్టివ్స్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 persons. First A1 to A4 they participated physically, while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణుకుంట్ల సంజీవ్ అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. తర్వాత కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా ఉంది. A2 పింగళి సెమన్ అలియాస్ బబ్లు. A3 మోరే కుమార్ అతను జెన్కోలో ఎంప్లాయీ ఉన్నాడు. అతని పైన కూడా 7 కేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ దీస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్ప్యూట్స్. A4 కొటూరి కిరణ్. A5 రేణుకుంట్ల కొమరయ్య అతని పైన 11 కేసెస్ ఉన్నాయి. అతని పైన ఈ రౌడీ షీట్స్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ ఆల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్ప్యూట్స్. A6 దాసరథు కృష్ణ అతను 2 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు. A7 రేణుకుంట్ల సంబయ్య 5 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 యాక్టివ్స్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 యాక్టివ్స్ కి అటెండ్ చేయడం జరిగింది. మిగతా 3 యాక్టివ్స్ అబ్స్కాండింగ్ ఉన్నాం. దాంట్లో A8 కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య ఏజ్ 44 year old. అతను ప్రీవియస్ గా A8 కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య అతను ఎక్స్ మున్సిపల్ భూపాలపల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో రౌడీ షీట్స్ కూడా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉంటే ఒక 353 అబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, ఎక్స్ట్రాక్షన్ కేస్, తర్వాత ల్యాండ్ కేసు కూడా ఉంది. A9 పుల్లా నరేష్ అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి దాంట్లో
దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. ఇది రేణిగుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణిగుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాల్పల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. He thought that only after killing రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్ లో. ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది. అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు, ఓకే నువ్వు ముందు వెళ్ళు, నేను చూసుకుంటా, నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. ఈ అష్యూరెన్స్ సంజీవ్ అక్యూజ్ రేవన్ కి కొత్త హరిబాబు నుంచి చేయడం జరిగింది. తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిజ్ అసోసియేట్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి who is no more, there was a dispute going between this Rajalingamurthy and his associate along with the opponent party is Haribabu, Kotta Haribabu and accused person Sanju. So oka dantlo police station lo as per the complaint of advocate Sanju Reddy, we have registered the case also in Bhopalpalli police station in crime number 252 by 2023 under section 427 read with 34 IPC. ఈ కేస్ ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది, ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది. ఆ కేసులో ఇద్దరు కో అక్యూజ్ ఉన్నారు, దాంట్లో సంజు అండ్ హరిబాబు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి చార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది హరిబాబు నుంచి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత సంజు వారు ఏదైనా కో అక్యూజ్ ఉన్నారు, వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్ వారంగల్కి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్ లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్ గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్టులో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్టులో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత సంజీవ్, కోటారి కిరణ్, మోరే కుమార్ అండ్ బబ్లు ఈ 4 మెంబర్స్ ఈ నైఫ్స్ ఈ కట్టు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్ కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగమూర్తి అక్కడ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ 7 o'clock అప్పుడు ఈ 4 మెంబర్స్ అతని పైన అటాక్ చేశారు. త్రూ యూజింగ్ చిల్లీ పౌడర్ ప్లస్ నైఫ్స్ అండ్ రాడ్ నుంచి అటాక్ చేశారు. అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ స్టమక్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజురీస్ కూడా వచ్చింది. అప్పుడు ఈ 4 మెంబర్స్ ఈ 3 బైక్స్ తో వచ్చారు. ఆ 3 బైక్స్ తీసుకొని దే వెంట్ ప్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. ఆ టైమింగ్ లో ఇమీడియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. దే వర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కాల్ సైడ్. ఆ టైమింగ్ లో అట్ శ్యామ్ నగర్ స్టేజ్ సంజీవ్ కి అతను రిలేటివ్స్
కలువల శ్రీనివాస్ అతను చూశారు. అప్పుడు చూసిన తర్వాత ఇమీడియట్లీ ఈ స్టాప్ అప్పుడు సంజీవ్ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో సంజీవ్ కలువల శ్రీనివాస్ అతనికి మొబైల్ అడిగారు. ఆ మొబైల్ అడిగి అతను ఇమీడియట్లీ హరిబాబుకి కాల్ చేశారు. సో 7:45 after 45 minutes of murder he called Haribabu immediately and అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము పని అనుకున్నాం, ఆ పని కూడా కంప్లీట్ అయింది, నాకు డబ్బు కావాలి. సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు. ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీం పెట్టి మేము లాస్ట్ 20 days నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న 6:30 PM లో 5 ఎంప్లాయీస్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్యూజ్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీ అందరికి అప్రెంట్ చేశాం అండ్ ఇంటర్వ్యూషన్ చేస్తాం. దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది. దాంట్లో స్పెసిఫిక్లీ 5 మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్స్, 2 నైఫ్స్, ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది. తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అది కూడా మాకు దొరికింది. సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అరెస్టెడ్ టోటల్ 7 members, ఇంకా కూడా 3 members అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్ లో, ఏదైనా ఆల్ యాంగిల్స్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేస్తున్నాము. మీ దగ్గర కూడా నేను అవాయిడ్ చేస్తాను, అందరికీ అవాయిడ్ చేస్తాను. మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి రావాలి, మీకు చెప్పాలి. ఇప్పుడు మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది. సో ఆ కోసం మేము ఫుల్ గా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ గురించి ఇప్పటివరకు చేయలేదు. బట్ ఇంకా కూడా ఈ 7 అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నారు, ఆ అక్యూజ్ కి కూడా మేము పోలీస్ కస్టడీ తీసుకొని త్వరలో ఇంటర్వ్యూషన్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూషన్ లో ఖచ్చితంగా మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇంకా ఫర్దర్ ఏదైనా క్లూస్ ఉంటే అది కూడా మనకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత విల్ టేక్ ద ఫర్దర్ స్ట్రాంగ్ యాక్షన్. సో యాజ్ ఎస్పీ భూపాలపల్లి అందరికీ నేను అవాయిడ్ చేస్తాం. సో ఈ రాజలింగమూర్తి మర్డర్ కేసు ఇది చాలా హీనియస్ కేసు ఉంది. ఖచ్చితంగా భూపాలపల్లి కోసం ఇది చాలా సీరియస్ కేసు ఉంది. దాంట్లో పోలీస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా అన్ని స్పెషల్ టీం పెట్టి ప్రొఫెషనల్ గా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా మేము ఇది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ప్లస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రండి, మీ సివిల్ కోర్ట్ లో కూడా వెళ్ళొచ్చు. బట్ ఎవరైనా ఈ ఫిజికల్ ఆఫెన్సెస్ ఏదైనా చేస్తే, ఏదైనా క్రైమ్ చేస్తే, police will take the stringent action against those accused. So finally, I would like to thank all the press media Mitraliki for coming here and covering all this press briefing. Thank you. Okay. Thank you. అదే ఆ రోజు ఏదైనా టెన్స్ మేనర్ లో అది జరిగింది. బట్ దట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లం. ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ అండ్ అది కోర్టులో కూడా దాంట్లో కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మేము 3 టీమ్స్ కూడా ఫామ్ చేశాం. సో అన్ని మేము చేస్తున్నాము. ఇది ఇమీడియట్లీ విల్ గెట్ టు నో ఆల్ దీస్ యాక్టివిటీస్. యా, థ్యాంక్ యూ. భూపాలపల్లి రాజలింగం హత్య కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ హత్య కేసులో A1 రేణిగుంట సంజీవ్ అలాగే A4 ఈ హత్యలో పాల్గొన్నట్లుగా పోలీసులు తెలిపారు. మొత్తం 10 మంది పాత్ర ఈ హత్యలో ఉన్నట్టుగా తెలిపారు. మిగతా వారు ఈ హత్యకు సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే రేణిగుంట ఫ్యామిలీతో భూమి వివాదము అనేది రాజలింగం ఫ్యామిలీకి ఉందని చెప్పారు పోలీసులు.
ఇందులో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. A1 రేణిగుంట సంజీవ్, A4 వీళ్ళిద్దరూ కూడా ఈ హత్యలో పాల్గొన్నారు. మిగిలిన వారు ఈ హత్యకు సహకరించినట్టుగా డీటెయిల్స్ వెల్లడించారు పోలీసులు. భూపాలపల్లిలో రాజలింగం హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ A1 రేణిగుంట సంజీవ్ అలాగే A4 ఈ హత్యలో పాల్గొన్నట్టుగా ఎస్పీ కిరణ్ వెల్లడించారు. మొత్తం 10 మంది పాత్ర ఈ హత్యలో ఉన్నట్టుగా తెలిపారు. అయితే A1, A4 తప్ప మిగిలిన వారందరూ ఈ హత్యకు సహకరించినట్లుగా రేణిగుంట ఫ్యామిలీతో రాజలింగానికి భూ వివాదం ఉందని పోలీసులు వెల్లడించారు.